అందరికీ నమస్కారం. 1,50,000 కోట్ల పెట్టుబడి, 1,25,000 ఉద్యోగాల అంచనా. రాష్ట్రానికి ఇది కదా కావాల్సింది, ఇది కదా ఒక ప్రభుత్వం చేయాల్సిన పని. ఒక టార్గెట్తో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. తన అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ రంగంలో మహా అంటే ఒక 2 లక్షల ఉద్యోగాలు కల్పించగలలేము. సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు. ఈ సంవత్సరం ఒక 10,000 ఉద్యోగాలు ఇచ్చారు. పోయినసారి మెగా డిఎస్సి, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ఇవన్నీ మనం చూసాం. సరే, ఎన్ని కలిపినా ఎంత ఎక్కువ నోటిఫికేషన్లు ఇచ్చినా సరే 1,50,000 2 లక్షల ఉద్యోగాల కంటే ప్రభుత్వ రంగంలో కల్పన సాధ్యం కాదు. మిగతా 18 లక్షలు ఆ పైన ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ రంగంలో కల్పించాల్సింది. ప్రైవేట్ రంగంలో కల్పించాలంటే పెట్టుబడులను ఆకర్షించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, పెట్టుబడులు పెట్టించాలి. దాని ద్వారా ఉద్యోగ కల్పన జరిగింది. ఇప్పుడు ఆ ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అవుతుందని చెప్పడానికి ఈరోజు అనకాపల్లి జిల్లాలో భూమి పూజ చేసుకుంటున్నటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ కంపెనీ సంయుక్తంగా చేస్తున్నటువంటి పెట్టుబడి ఒక నిదర్శనం. ప్రపంచంలోనే స్టీల్ రంగంలో తనకంటే ఒక బ్రాండింగ్ని నిర్మించుకొని 60 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ 20 దేశాల్లో ఉత్పత్తి కేంద్రాలు కలిగినటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ ఇలా మన ఉత్తరాంధ్రలో పెట్టుబడి పెట్టబోతూ ఉంది. ఈ కంపెనీ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000కు పైగా ఉద్యోగాలు వస్తాయి, 1,25,000 అని అంచనా వేసుకుంటున్నారు. కొద్దిగా అటు ఇటుగా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది ఒక ప్రభుత్వం యొక్క అంచనా. ఇప్పుడు ఈ కంపెనీ రావటం అనేది కాదు, ఇది ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేసి రాబోయే కాలంలో ఇంకొన్ని పెట్టుబడులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ ఆల్రెడీ ఓకే చేయబడి ఉంది, అది కూడా గ్రౌండింగ్ కాబడితే, ఈ కంపెనీలన్నీ గ్రౌండింగ్ కాబడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరొక రేంజ్లో ఉంటుంది. ఇప్పటికే మనం వింటున్నాం కదా, నేషనల్ రిపోర్ట్స్ అన్ని చెప్తున్నాయి కదా, దేశానికి వస్తున్నటువంటి పెట్టుబడుల్లో ఒక 25% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయి కాదు, తీసుకొస్తున్నారు. ఆ మేరకు ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పల్ స్టీల్ కంపెనీకి భూమి పూజ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు నారా లోకేష్ గారు, ఇతరులు, అలాగే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, కుమారస్వామి గారు, వీళ్ళంతా పాల్గొన్నారు. నిజంగా ఇది ఒక మంచి పండగ వాతావరణం. ఒకసారి కావాలంటే ఆ కంపెనీ గురించి నేను చెప్పడం కంటే క్రాస్ చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, జెమినీలో చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతున్నటువంటి ఆర్సెల్ఆర్ మిట్టల్ ప్రాజెక్టు గురించి చెప్పండి. అవును, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ జరిగింది. దాదాపు 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. దీని గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ ప్రాజెక్టు ఏంటి, అసలు ఈ కంపెనీకి ఉన్న బ్రాండింగ్ ఏంటి? ఆర్సెల్ఆర్ మిట్టల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థ. చాలా దేశాల్లో దీనికి ప్లాంట్లున్నాయి. మైనింగ్, టెక్నాలజీ, రీసెర్చ్ వంటి రంగాల్లోనూ ముందుంది. ఈ బ్రాండుకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. నాణ్యమైన స్టీల్ తయారు చేయడంలో వీళ్ళు ప్రసిద్ధులు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు కొత్త టెక్నాలజీని ఉపయోగించి పర్యావరణానికి మేలు చేసే విధంగా స్టీల్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మీకు ఇంకేమైనా కావాలా దీని గురించి? ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ కంపెనీ ఎన్ని దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నడిపిస్తుంది, ఎన్ని దేశాల్లో ఉత్పత్తి ఉంది? ఆర్సెల్ఆర్ మిట్టల్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విస్తరించి ఉన్న కంపెనీ. వీళ్ళకి దాదాపు 60కి పైగా దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలున్నాయి, అంటే అమ్మకాలు, మార్కెటింగ్ లాంటివి. అదే ఉత్పత్తి విషయానికి వస్తే సుమారు 20 దేశాల్లో వీళ్ళకి స్టీల్ ప్లాంట్లున్నాయి. అలాగే మైనింగ్ పనులు కూడా మరో 10 దేశాల్లో జరుగుతున్నాయి. సో ఈ కంపెనీ 60 దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు ఉండి 20 దేశాల్లో ఉత్పత్తి కలిగినటువంటి అతిపెద్ద స్టీల్ కంపెనీ. ఆ కంపెనీ ఇవాళ మన కాడ 1,50,000 కోట్లకు అటు ఇటుగా పెట్టుబడి పెట్టగలుగుతున్నారు అంటే దాన్ని మనం ఖచ్చితంగా గర్వంగా ఫీల్ కావాలి. ఇలాంటివి అంటే ఇది ఈ కంపెనీ రావటం మాత్రమే కాదు, ఈ కంపెనీ రావటం వల్ల ఇక్కడ ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఎకో సిస్టమ్ బిల్డ్ కావటం వల్ల ఇతర కంపెనీలు కూడా అక్కడ రావడానికి అవకాశం ఉంది. సో ఇదొక అంటే ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ రావటం మాత్రమే కాదు, ఇది ఒక బ్రాండింగ్ని అనకాపల్లి జిల్లాకి, ఉత్తరాంధ్రకి తీసుకురావటం, దాని ద్వారా ఇతర పెట్టుబడిని ఆకర్షించగలగటం, ఆ కంపెనీలు కూడా రావటం వల్ల ఎంప్లాయ్మెంట్ ఇంకొంత జనరేట్ కావటం. రాబోయే కాలంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా కూడా అదే జరగబోతోంది. నిజానికి రాష్ట్రానికి కావాల్సింది ఇదే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.